ఒక తల్లి తనకు బిడ్డ పుట్టబోతున్నాడని ఎంతో ఆనందంతో ఆసుపత్రికి అయితే వెళ్ళింది. కానీ తీవ్ర విషాదం అయితే తప్పలేదు. ఇది చివరిదాకా చూడండి. ఎంతటి విషాదం అంటే ఒక మిస్టరీగా కూడా నిలిచింది. వాస్తవానికి చెప్పాలి అంటే చివరిగా చూసిన తర్వాత ఒక విషయం అయితే అర్థమవుతుంది. ఈ యొక్క సినిమా రైటర్స్కి అసలు స్టోరీ ఎక్కడి నుంచి దొరుకుతుందా అంటే ఇదిగో ఇటువంటి నిజ సంఘటనలు చూసిన తర్వాతే నిజంగా ఇక్కడి నుంచి వీళ్ళు రాసుకుంటారేమో అని అర్థమవుతుంది. అంతటి విషాదం అయితే చోటు చేసుకుంది. ఒక 2-3 గంటలకు సంబంధించిన స్క్రీన్ మీద ఒక సినిమా చూస్తూ ఉంటాం. కానీ మనం ఇటువంటి సంఘటన, నిజమైన సంఘటన మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎంతైనా ఉంది. ఎందుకంటే మనము కూడా ఈ యొక్క సమాజంలోనే ఉన్నాము. దీని మీద స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నేను ఈ వీడియో చేయడం అయితే జరిగింది. వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో మనం అంతా కూడా మరి వారి యొక్క అభిప్రాయాలతో పాటు మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ వీడియోని లైక్ చేయండి. మీరు ఎంతవరకు లైక్ చేస్తే అంతవరకు కూడా రీచ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ అండ్ షేర్ చేయండి. ఇది మిస్టరీగా కూడా నిలిచింది. అసలు వాస్తవం ఏమిటంటే నిజానికి ఏం జరిగింది అంటే ఒక గర్భిణీ స్త్రీ, ఆ తల్లి ఎంతో ఆనందంతో బిడ్డ పుట్టబోతున్నాడని ఆనందంతో ఆసుపత్రికి అయితే వెళ్ళింది. ఇక అక్కడ కేవలం కొన్ని గంటల్లోనే ఆ కుటుంబం జీవితమే తలకిందులైంది. ప్రసవం కోసం ఆసుపత్రికి చేరిన 20 ఏళ్ల వనజకు ఊహించని విషాదం అయితే ఎదురైంది. మొదట పుట్టిన బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. వాస్తవానికి తెలుస్తున్న సమాచారం ఏంటంటే తనకి మొదటి ప్రసవం కూడా తెలుస్తూ ఉంది. ఇక ఆ తర్వాత తీవ్ర రక్తస్రావంతో వనజ కూడా మృత్యువాత పడింది. ఇది ఎంతటి విషాదం అంటే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. వీరిద్దరూ చనిపోయిన తర్వాత ప్రజలంతా కూడా అంటే వారి యొక్క కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరయ్యారు. అంత్యక్రియలు కూడా పూర్తయిందనమాట. మొత్తం కూడా అయిపోయింది. ఈ బాధలోనే ఉన్నారు కుటుంబ సభ్యులంతా కూడా. అసలు ఊహించలేదు, ఒక్కరంటే ఊహించలేదు. ఎందుకంటే ఒక గర్భిణీ స్త్రీ యథావిధిగా హెల్తీగానే ఉన్నట్లుగానే మరి ఆసుపత్రికి వెళ్ళింది. ఆ తర్వాత ఇటువంటి ఘటన జరుగుతుందని కూడా కుటుంబ సభ్యులే కాదు, నిజానికి ఆమె కూడా ఊహించి ఉండదు. అంతటి విషాదం అయితే మరి జరిగింది. ఇక అందరూ కూడా ఈ విషాదాన్ని విధిరాతగా కూడా గుర్తించారు. కానీ అసలు సిసలైన షాక్ మాత్రం ఇక్కడే మిగిలి ఉంది. అసలు ట్విస్ట్ అంతా కూడా ఇక్కడే ఉంది. అదేంటి అంటే కొన్ని రోజుల తర్వాత కుటుంబ సభ్యులంతా కూడా ఆ చింతాభస్మాన్ని అంటే మనకి ఏదైతే శరీరాన్ని కాలుస్తారు కదా, ఆ యొక్క భస్మం ఉంటుంది కదా, బూడిద అనేది, ఈ యొక్క బూడిదని సేకరించడానికి వెళ్ళారు. అంతా బాగానే ఉంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతే అసలు ట్విస్ట్ అంతా కూడా బయటపడింది. మొదటి నుంచి ఇంతవరకు కూడా చెప్పింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్తున్న విషయం మరొక ఎత్తు. అక్కడ వారికి కనిపించిన ఒక వస్తువు అందరినీ కూడా ఉలిక్కి పడేలా చేసింది. అది ఏంటి అంటే బూడిదలో నుంచి బయటపడింది ఒక సర్జికల్ కత్తెర. విషయం ఏమిటి అంటారా? దాన్ని చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అవక్కయ్యారు. అసలు ట్విస్ట్ ఏంటంటే ఆపరేషన్ కూడా చేయలేదు. మరి ఈ కత్తెర ఎక్కడ నుంచి ఎలా వచ్చిందనే ప్రశ్న వారందరిలో కూడా మొదలైంది. బిడ్డ చనిపోయారు, మరి తల్లి కూడా అక్కడికక్కడే మరి ఎటువంటి ఆపరేషన్ జరగకుండా చనిపోయారు అన్నట్లుగా వీరికి వచ్చిన ఇన్ఫర్మేషన్. వాస్తవానికి ఇదే ట్విస్ట్. మరి తర్వాత తెలిసింది ఏంటంటే అసలు ఆ సర్జరీయే జరగలేదన్నారు కదా. మరి అసలు ఈ కత్తిర ఎలా వచ్చింది? ఈ యొక్క సర్జికల్ కత్తిర, మామూలు కత్తిర అంటే ఆ బూడిదలో ఎవరో పడేసి ఉండొచ్చు అని అనుకోవచ్చు. కానీ చూస్తే చాలా డీటెయిల్డ్గా తెలుస్తుంది అది ఒక సర్జికల్ కత్తిర. అంటే సర్జరీ చేసేటప్పుడు ఉపయోగించే కత్తిర అది అక్కడ ఎలా ఉంటుంది? వాస్తవానికి మరి మనం చూడొచ్చు శ్మశానాలు కానీ ఇవన్నిట్లో కూడా ఎటువంటి కత్తిరలు కూడా అక్కడ వాడరు. వాడినా కూడా మనకి క్లాత్స్ అలాంటివి కట్ చేసే కత్తిరలు మేబీ వాడొచ్చేమో. కానీ ఈ కత్తెర అక్కడ దొరకడం అనేది నిజంగా వారంతా కూడా అవక్కయ్యేలా చేసింది. ఇక వనజకు ఆసుపత్రికి తీసుకువెళ్ళినప్పుడు డాక్టర్ అందుబాటులో లేకపోవడం వల్లే ఇదంతా కూడా జరిగిందన్నట్లుగా తెలుస్తుంది. అక్కడ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో మరి వెంటనే చేయాల్సిన పరిస్థితి రావడం వల్ల అక్కడ ఉన్న నర్సే స్వయంగా ప్రసవం చేసినట్లు తెలుస్తుంది. బిడ్డ కడుపులో నుంచి బయటకు వచ్చినప్పటికీ ప్రాణాలతో లేకపోవడం వల్ల ఆ తర్వాత వనజ కూడా ఆరోగ్యం విషమించడం వల్ల మరి చాలా వరకు కూడా క్రిటికల్ అయ్యిందని తెలిసింది. ఆమె అంతటి క్రిటికల్ అవ్వడానికి ముఖ్యమైన రీజన్ ఏదైనా ఉంది అంటే కేవలం
కేవలం వైద్యుల యొక్క నిర్లక్ష్యం. అక్కడ గనక నిజంగా ఒక అవగాహన ఉన్న, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ కనుక ఉండి ఉంటే ఇది జరిగేదా? ఖచ్చితంగా జరిగేదే కాదు. ఏ రకంగానైనా సరే కనీసం బిడ్డకి ఏమైనా ఇబ్బంది కలిగి ఉన్నా కనీసం ఆ యొక్క మహిళ బ్రతికి ఉండేది. చివరకు జరిగింది ఏంటంటే ఆమె కూడా అక్కడ మరణించడం వరుసగా జరిగిపోయాయి. రెండు ఒకేసారి జరిగింది. అయితే ఆ యొక్క భస్మం ఏదైతే ఇందాక చెప్పిన బూడిద ఉందో ఆ యొక్క బూడిదలో కత్తెర కనిపించడంతో ఈ యొక్క ఘటనలతో మరి ఈ యొక్క ఘటనలో మనం చూసినట్లయితే కేవలం ముఖ్యంగా అతి ముఖ్యమైన కారణం ఏదైనా ఉంది అంటే వైద్య నిర్లక్ష్యం ఉంది అని చెప్పుకోవాలి. ఆ యొక్క అనుమానాలే ఇప్పుడు మరింత బలపడింది. ఇప్పుడు కుటుంబ సభ్యులు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. అదేంటి అంటే ఆ కత్తెర ఆ యొక్క బూడిదలో ఎలా వచ్చింది? అది నిజంగా వైద్యుల యొక్క సిబ్బంది నిర్లక్ష్యమేనా లేక మరేమైనా కారణం ఉందా? ఇది కాకుండా ఇంకేమైనా కారణం ఉందా అనే కోణంలో కూడా పూర్తి స్థాయి వివరణ కోసం అయితే ఖచ్చితంగా వాళ్ళు ఇది ఎలాగైనా బయటపడాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క విచారణ ఖచ్చితంగా జరపాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క డిమాండ్ ఎంతవరకు కూడా న్యాయం తీసుకువెళ్తుంది, ఎంతవరకు వీరికి న్యాయం చేస్తుంది అనేది మాత్రం సస్పెన్స్గా నిలిచింది. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈ యొక్క విచారణ అనేది జరుగుతూనే ఉంది. ఈ వీడియో చేసినంత వరకు కూడా ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం ఇంకోటి ఏంటంటే ఇదే సమయంలో ఈ యొక్క ఘటనపై ప్రభుత్వం కూడా స్పందించి సంబంధిత వైద్యాధికారిని సస్పెండ్ అయితే చేసింది. ఎవరైతే ఇందాక చెప్పినట్లుగా డాక్టర్ లేకపోవడం వల్ల కేవలం నర్సే ఇవన్నీ కూడా చేసిందని కూడా చెప్పాను కదా, అక్కడ నర్సు తీసుకున్న యొక్క యాక్షన్ వల్లే ఈ ప్రమాదం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వారిని సస్పెండ్ చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ యొక్క వైద్య అధికారిని కూడా సస్పెండ్ చేశారు. కానీ కుటుంబానికి కావాల్సింది ఈ యొక్క సస్పెన్షన్ అయితే కాదండి. వాళ్ళే స్వయంగా చెప్తున్నారు, మాకు ఈ యొక్క సస్పెన్షన్ అనేది అనవసరం, మాకు కావాల్సింది న్యాయం జరగాలి. ముఖ్యంగా చనిపోయిన స్త్రీ ఆమె మళ్ళీ వచ్చి అక్కడ ఏం జరిగింది అనేది డీటెయిల్గా చెప్పలేదు. మేము కళ్ళారా కూడా చూడలేదు. అక్కడ అసలు ఏం జరిగి ఉంటుంది అనేది మాకు తెలియదు. కాబట్టి మాకు కావాల్సింది ఈ యొక్క సస్పెన్షన్ సరిపోదని, అసలు నిజం ఏంటనేది బయటకు ఖచ్చితంగా రావాలని కోరుతున్నారు వారంతా. ఇది నిజంగా ఖచ్చితంగా న్యాయపరమైన క్వశ్చన్ అండి. ఖచ్చితంగా వాళ్ళు ఇది డిమాండ్ చేయడంలో ఖచ్చితంగా వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ సస్పెన్షన్ అనేది ఇచ్చడం గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి ఇచ్చారు, బాగానే ఉంది అంతా కూడా. కానీ కత్తెర వెళ్ళిన తర్వాత అసలు పరిస్థితి ఎందుకు అంత విషమం అయ్యింది అంటే ఆమె చనిపోయిన పరిస్థితిలోకి ఎందుకు అసలు వెళ్ళింది అనేది మాత్రం ఖచ్చితంగా కుటుంబ సభ్యులంతా కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం దీనికి సంబంధించి ఇంకా ఏమైనా వివరాలు వచ్చినట్లయితే డెఫినెట్గా పార్ట్ 2 అయితే చేయడం జరుగుతుంది. సినిమాల కోసం వాటి కోసం ఎంతో స్పెండ్ చేస్తామండి సమయాలు. మరి ఇటువంటి నిజ సంఘటనలు కూడా ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే ఛానల్ని ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోండి.